చూస్తున్నాం దువ్వాడ ఇంటి రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. రాత్రి దువ్వాడ నివాసం దగ్గర మరోసారి హై డ్రామా నడిచింది. నిచ్చెన వేసుకుని ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి కుమార్తెలు ప్రయత్నించారు. దీంతో అప్పటికే ఇంట్లోనే ఉన్న మాధురి ఆ నిచ్చెనను తోసేసింది. ఈ క్రమంలో మాధురి వాణి పరస్పరం దుర్భాషలాడుతున్నారు. ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, రాత్ర దువ్వాడ ఇంటి దగ్గర జరిగిన ఈ ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాము? ప్రసన్న, దువ్వాడ వాణి సంబంధించి గతంలో దువ్వాడ శ్రీనివాస్ మరోవైపు వాణి ఒకరిపైపు ఒకరు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఈ ఇల్లు నాదంటూ నేను ఇచ్చిన డబ్బులతో దువ్వాడ శ్రీని ఇల్లు కొన్నాడంటూ కూడా ఆవిడ కూడా చెప్తూ వస్తుంది. ఇదే నేపథ్యంలో కోర్టుకు కూడా దువ్వాడ వాణి వెళ్ళడం జరిగింది. ఇదే 3 రోజుల క్రితం కోర్టు కూడా తీర్పిచ్చినట్టు కూడా వాణి చెప్తుంది. నాకు ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు అని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆవిడ కోర్టు తీర్పిచ్చిన తర్వాత కోర్టు కాపీ వీళ్ళకి వచ్చేందుకు ఒక రోజు సమయం పట్టింది. ఈ సమయంలో దువ్వాడ శ్రీను మాధురి పేరున ఇల్లు రీసైన్ చేశారు. ఇదే నేపథ్యంలో నిన్న నుంచి కూడా గొడవలు ఇద్దరి మధ్య కూడా కొనసాగుతూ ఉంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో కోర్టు నాకు తీర్పిచ్చింది కాబట్టి నా ఇంట్లో ఉండే హక్కు నాకు ఉందంటూ కూడా దువ్వాడ వాణి నిచ్చెన తీసుకొచ్చి, అంటే చుట్టువైపుల తలుపులన్నీ కూడా లాక్ చేస్తున్నాయి. పోలీసులు కూడా అక్కడ కాపలా కాస్తున్నారు. ఈవిడ దువ్వాడ మనవైపు దువ్వాడ శ్రీను స్నేహితురాలు మాదిరి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది, నేను ఇక్కడే ఉంటాను, నాకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆవిడ కూడా కోర్టులో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు కోర్టు కూడా నాకు ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇచ్చిందంటూ కూడా వాణి కూడా అక్కడే బీచ్ నుంచి కూర్చున్నారు. మరోవైపు రాత్రి 9 గంటల సమయంలో మరోవైపు వాణి కుమార్తెలు కూడా ఇంట్లో వెళ్లేందుకు నిచ్చెన తీసుకొచ్చి బయటకి ఎక్కి ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో మాధురి కూడా బయట నుంచి వచ్చి నిచ్చెనతో వచ్చింది. నువ్వెవరు ఇక్కడ రావడానికి, ఇది నా ఇల్లు అంటూ కూడా, నా పేరు ఇది రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇక్కడ నువ్వు రావడానికి హక్కు లేదంటూ కూడా ఇద్దరికిద్దరు కూడా వాగ్వాదం చేసుకోవడం జరిగింది. చాలా సేపు వరకు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. మాటలకు చెప్పలేని భాషతో కూడా ఇద్దరు కూడా దుర్భాషలు ఆడుతున్నారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇంట్లోకి వెళ్తాను, హక్కు నాది అంటూ కూడా వాణి అంటుంటే, నాకు రిజిస్ట్రేషన్ అయింది, నువ్వెవరు ఇంట్లోకి రావడానికి అంటూ కూడా మాధురి తిరిగి సమాధానం చెప్పి ఇద్దరికి మధ్య కూడా గొడవ జరిగింది. ఇదే నేపథ్యంలో ఇంచుమించుగా గంటన్నరకు పైగా ఇద్దరు కూడా వాగ్వాదం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడి నుంచి నేను వెళ్ళను, ఇక్కడి నుంచి నాకు పైన ఎవరైనా నాకు ప్రాణహాని పెట్టాలి, కొట్టాలని ఎవరైనా వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళని నేను కూడా చంపుతానంటూ కూడా మాధురి కూడా తిరిగి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇద్దరి మధ్య మాధురితో పాటు దువ్వాడ వాణి కుమార్తె, మరోవైపు దువ్వాడ వాణి అక్కచెల్లెలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా మా అక్కకి ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించింది, వెళ్తామంటూ కూడా వాళ్ళు కూడా మాధురితో గొడవ దిగారు. ఎట్టి పరిస్థితులు పైకి రానిచ్చేది లేదు, ఇది నా ఇల్లు, నాకు రిజిస్ట్రేషన్ జరిగిందంటూ కూడా ఇద్దరికి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. అయితే కొంతసేపు కొనసాగిన తర్వాత పోలీసులు కూడా దీన్ని వారించారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇంట్లోకి వెళ్తాను, కోర్టులో నేను తేల్చుకుంటానంటూ కూడా వైపు మా వాణి కూడా స్పష్టం చేశారు. కానీ మాధురి వాణిల మధ్య మాత్రం ఇద్దరి మధ్య గొడవ చాలాసేపు జరిగింది. ఒకరిపై ఒకరు కూడా ఆస్తులు తగాదాల నుంచి వ్యక్తిగత గొడవల వరకు కూడా తిట్టుకునే విధంగా కూడా వెళ్ళింది. నువ్వు వెళ్ళండి దాని అంటూ, నువ్వు వెళ్ళదని ఎంతమంది జీవితాలను నువ్వు నాశనం చేస్తావంటూ కూడా వాణి మాధురి ఇలా ఇష్టానుసారంగా తిట్టుకున్న తర్వాత పోలీసులు వారించడంతో ఒక 2 గంటల సమయం తర్వాత ఇద్దరి మధ్య కూడా గొడవ చల్లారింది. థ్యాంక్ యూ రాము.
చెప్పండి